హాయ్ ఫ్రెండ్స్, మావోయిస్టులు అలియాస్ నక్సలైట్లు వాళ్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ సోర్సెస్ ఏమిటి? చాలా మార్గాలున్నాయి. కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాను, మరికొన్ని విషయాలు తర్వాత వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎంతమంది వింటున్నారు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తర్వాత వీడియోలో చెప్పే విషయాలు. చినజీర స్వామి వారు మాట్లాడిన ఒక అంశాన్ని ఎట్లా కొంతమంది లోతులు తెలుసుకోకుండా వివాదాస్పదం చేశారో, వివేక్ అగ్నిహోత్రి కాశ్మీర్ ఫైల్స్ తీసినటువంటి డైరెక్టర్ను గచ్చిబౌలిలోని ఒక రెస్టారెంట్లో నేను కలిసినప్పుడు ఏం మాట్లాడాను, ఇవన్నీ విషయాలని క్రోడీకరించి నేను మీకు ఇందులో చెప్పబోతున్నాను. ఏం తెలవబోతుంది మీకు అంటే, నక్సలైట్లకు అదే మావోయిస్టులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళ ఆయుధాలు కొనుక్కోవడానికి, తూటాలు కొనుక్కోవడానికి, వాళ్ళ రకరకాల కార్యక్రమాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఒక్క సోర్స్ గురించి నేను మీకు ఇందులో చెప్పబోతున్నాను, మనం డిస్కస్ చేయబోతున్నాం. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ ఎక్కువగా మీరు చూశారంటే మరిన్ని వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక విషయానికి వస్తే, కొన్ని సంవత్సరాల క్రితం చినజీర స్వామి వారు తెలంగాణలో జరిగే ఒకానొక జాతర గురించి కొంచెం అసహనం వ్యక్తం చేశారు, కొన్ని కామెంట్స్ వేశారు. ఆ జాతర కూడా పర్టికులర్గా ఒక ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తుకు వెళ్ళింది అనుకోండి ఆ జాతర. చాలా సంవత్సరాల క్రితం కామెంట్ వేశారు. అయితే ఈ కామెంట్ గురించి ఒక 3 సంవత్సరాల క్రితం ఒకానొక తెలుగు టీవీ ఛానల్లో ఒక డిబేట్ పెట్టారు. చినజీర స్వామి వారి మీద బురద పూసే కార్యక్రమం అన్నమాట. ఎందుకు బురద పూస్తున్నారబ్బా, ఎప్పుడో 10 సంవత్సరాల 12 సంవత్సరాల క్రితం వేసినటువంటి కామెంట్ గురించి 3 సంవత్సరాల క్రితం ఎందుకు బురద పూస్తున్నారబ్బా అని చెప్పి నేను ఆలోచిస్తే, ఆ టైంలో హైదరాబాద్ శంషాబాద్లో చాలా పెద్ద కార్యక్రమం జరిగింది. నరేంద్ర మోదీ గారు వచ్చి వెళ్ళారు, సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అదంతా మీరు చూసే ఉంటారు. ఆ టైంలో ఆబ్వియస్గా రకరకాల పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళారు, సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ఉన్నారు అని జరిగాయి. ఆ టైంలో ఆబ్వియస్గా చినజీర స్వామి వారు ఎవరెవరైతే రాజకీయ నాయకులు అక్కడికి వచ్చారో, సహాయ సహకారాలు అందించారో వాళ్ళ గురించి 4 మంచి మాటలు మాట్లాడారు. ఎప్పుడైతే 4 మంచి మాటలు మాట్లాడతారో రాజకీయ నాయకుల్లో కొంతమంది గురించి, ఆబ్వియస్గా ఆపోజిట్గా ఉండే వాళ్లకు ఒళ్ళు మండిపోతుంది కదా. సో ఏదో ఒకటి చేయాలి. సో చినజీర స్వామి వారి యొక్క క్రెడిబిలిటీని, ఆయన శాంక్టిటీని దెబ్బతీయడానికి తెలుగు మీడియా ఛానల్స్లో, న్యూస్ ఛానల్స్లో రకరకాల ప్రచారాలు ఇవన్నీ విస్తృతంగా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఒక తెలుగు సినిమా ప్రొడ్యూసర్ని ఒక ఆయన పట్టుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో మంత్రిగా ఉన్నటువంటి ఒక ఆవిడ, 3 సంవత్సరాల క్రితం ఆవిడ మంత్రి కాదు కదా, ఆవిడ పార్టీ లేదు, ఆవిడని పట్టుకొచ్చి కూర్చోబెట్టారు. లైవ్లో కూర్చోబెట్టి ఒకానొక తెలుగు మీడియా ఛానల్, ఒక పర్టికులర్ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసే ఛానల్, ఫుల్గా చినజీర స్వామి వారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టించడం మొదలుపెట్టారు, ఘోరంగా తిట్టించడం మొదలుపెట్టారు. ఆ టైంలో కూడా నేను ఆ ప్రొడ్యూసర్ గురించి ఒక వీడియో కూడా నేను చేశాను. అయితే చినజీర స్వామి వారండి, ఆయన పై లేయర్, జస్ట్ ఆ పై లేయర్ ఒక అసహనం వ్యక్తం చేశారంతే 10-12 సంవత్సరాల క్రితం ఒక పర్టికులర్ జాతర గురించి. ఆ లోతులు ఏమున్నాయి, లోపల ఏమున్నాయి అవన్నీ చాలా తెలుసు చినజీర స్వామి వారికి, కానీ వారు మాట్లాడలేదు. ఎందుకంటే మరింతగా కాలు బట్టి కిందికి లాగి ఏమేం చేస్తారో వారికి కూడా తెలుసు. కొన్నిసార్లు అండి మన కళ్ళ ముందు కొన్ని అన్యాయాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి మనకు కనిపించినప్పుడు దాని గురించి మనం పూర్తిగా మాట్లాడడం మొదలెడితే ఇక పూర్తి బురద లోపలికి మనల్ని రాగుతారు. కనీసం ఒక అసహనమైనా సరే వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది చూసారా, అలా వారు అసహనం వ్యక్తం చేశారు. నేను టాపిక్ నక్సలైట్లు మావోయిస్టులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి మొదలెట్టి ఇంకెక్కడికో వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? లేదండి, పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది, చాలా జాగ్రత్తగా వినండి. చాలా సంవత్సరాల క్రితం గచ్చిబౌలిలో నేను నా ఫ్రెండ్స్ ఒక రెస్టారెంట్లో కూర్చొని తింటూ ఉన్నాం నైట్ టైం. అక్కడికి ఒక బృందం వచ్చింది. ఆ బృందంలో ఉన్న వాళ్ళలో నేను ఎవరిని కూడా గుర్తుపట్టలేదు, ఒకే ఒక వ్యక్తిని గుర్తుపట్టాను. ఆమె పేరు పల్లవి జోషి. ఆమె అప్పుడప్పుడు సినిమాల్లో, టీవీలో అక్కడ కనిపించేది, ఆమెను గుర్తుపట్టాను. ఆమె నటి అని. ఆమె పక్కన ఉన్నటువంటి బృందం అదంతా చూస్తే ఇదేదో సినిమా బృందం లాగా ఉంది అని చెప్పి అనిపించింది. మాట్లాడాను నేను. ఆమె భర్త పేరు వివేక్ అగ్నిహోత్రి. ఫస్ట్ టైం అప్పుడు నేను చూశాను. అప్పుడు నేను ఆయనతో మాట్లాడాను. ఏం సినిమా తీస్తున్నారు సార్, ఏంటి అని చెప్పి అడిగాను. అంటే అర్బన్ నక్సల్స్ మీద సినిమా తీస్తున్నాను అని చెప్పాడు ఆయన. షాక్ అయిపోయాను నేను. అర్బన్ నక్సల్స్ అనే పదం ఒక సినిమా డైరెక్టర్ వాడడము, అర్బన్ నక్సల్స్ మీద సినిమా తీస్తున్నాను అని చెప్పడము చాలా కొత్తగా అనిపించింది నాకు. ఎందుకంటే అర్బన్ నక్సల్స్కి సంబంధించినటువంటి అవగాహన దాదాపు నాకు 20 సంవత్సరాల నుంచి ఉంది, ఏమేం చేస్తున్నారు వీళ్ళు ఏంటి అన్నది. బట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్లో ఎప్పుడు కూడా ఆ పదం ఉపయోగించడానికి, ఆ పదం వాడడానికి ఎవరు ఇష్టపడరు. ఈ మధ్య విస్తృతంగా మనం వాడుతున్నాం కానీ నరేంద్ర మోదీ గారు అధికారం లోపలికి వచ్చిన తర్వాత, బట్ అంతకుముందు వాడేవాళ్ళు కాదు ఎవరు కూడా, ఆ పదం వాడడానికి కూడా భయపడేవాళ్ళు. ఆయన వాడాడు, అర్బన్ నక్సల్స్ మీద నేను సినిమా తీస్తున్నాను అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాము అన్నాడు. హైదరాబాద్లో ఎక్కడ తీస్తున్నారండి, అది కూడా ఈ గచ్చిబౌలి ఏరియాలో ఉన్నారేంటి అని అడిగాను. అంటే ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా, దాని ఆపోజిట్లో బిజినెస్ స్కూల్ ఉంది, అక్కడ కొన్ని సీన్స్, కొన్ని షార్ట్స్ తీయడానికి వచ్చాము, మేము పర్మిషన్ తీసుకున్నాము, అక్కడ తీస్తున్నాను అని చెప్పారనమాట. ఏం సినిమా అని చెప్పి అడిగాను. అంటే బుద్ధ ఇన్ ట్రాఫిక్ జామ్ అని చెప్పాడు. ఆ తర్వాత ఆ సినిమా అంటే హైదరాబాద్లో విడుదలయ్యిందా లేదా నాకు తెలియదు. ఆ తర్వాత
4-5 సంవత్సరాల తర్వాత ఎక్కడో నేను వేరే కంట్రీలో ఉన్నప్పుడు మనం బోర్ కొట్టి పాత సినిమాలు ఏమున్నాయా అవి ఇవన్నీ వెతుకుతూ ఉంటాం చూడండి. ఆ టైంలో నాకు అకస్మాత్తుగా ఇది గుర్తొచ్చింది. అరే అవును కదా, అప్పుడు ఏదో బుద్ధ ట్రాఫిక్ జామ్ అనే సినిమా తీస్తున్నాను అర్బన్ నక్సల్స్ మీద అని చెప్పాడు. ఏం తీశాడబ్బాయి అయిన సినిమా, వివేక్ అగ్నిహోత్రి అనే డైరెక్టరు అని చెప్పి ఆ సినిమా నేను చూశాను. అందులో చాలా కీలకమైన పాయింట్ వివేక్ అగ్నిహోత్రి పెట్టాడు. చినజీర స్వామి వారు మాట్లాడినటువంటి మాట నాకు అప్పుడు కనెక్ట్ అయిందండి. ఎందుకు చినజీర స్వామి వారు ఒక పర్టికులర్ జాతర గురించి ఎందుకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు చేశారు అని చెప్పాను. నక్సలైట్లు డబ్బు సంపాదించడంలో రకరకాల మార్గాలు ఎలా ఉంటాయి అన్నది ఆ బుద్ధ అయిన ట్రాఫిక్ జామ్ సినిమాలో ఒక సీన్లో మనకు చాలా అద్భుతంగా తీస్తాడు. ముఖ్యంగా అర్బన్ నక్సల్స్ ప్రొఫెసర్స్లో కూడా ఉంటారు. అందులో అర్బన్ నక్సల్ ప్రొఫెసర్గా యాక్ట్ చేసింది అనుపమ్ ఖేర్ బుద్ధ అయిన ట్రాఫిక్ జామ్ సినిమాలో. అందులో హీరో చాలా తెలివైన వాడు ఉంటాడు, బిజినెస్ స్కూల్లో చదువుతూ ఉంటాడు హీరో. అంతకుముందు ఏదో పింక్ రిబ్బనో సంథింగ్ ఏదో ఒక సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ కూడా అవుతాడనమాట ఏదో చేసి. అంటే చాలా తెలివైన వాడు, చురుకుగా ఉన్నవాడు, కాస్త రెవల్యూషనరీ టైప్లో ఆలోచించగలిగే సామర్థ్యం ఉంది ఈ కుర్రాడికి అని చెప్పి ప్రొఫెసర్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఆ కుర్రాడి మీద పడుతుంది. సో మొత్తానికి ఆ కుర్రాడిని బాగానే ఎంకరేజ్ చేస్తుంటారు ప్రొఫెసర్స్, అతను ఏమైనా చేసినా ముందుకు తోయడం. అందులో భాగంగా ఒక ప్రాజెక్ట్ అతను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఆదివాసీలు, గిరిజనులు, అడవుల్లో ఉన్నవాళ్ళు రకరకాల వస్తువులు ఉత్పత్తి చేస్తూ ఉంటారు కదా, ఆ ఉత్పత్తులకు డబ్బులు ఎక్కువగా ఎలా సంపాదించాలి, ఆదివాసీలకు డబ్బులు ఎలా ఎక్కువగా రావాలి, వాళ్ళు నష్టపోకుండా ఎక్కువ డబ్బులు సంపాదించే విధంగా ఏం చేయాలి అన్న దాని మీద ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తయారు చేసి సబ్మిట్ చేస్తాడు. ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే, ఆదివాసీలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఏ గ్రామాలలో, చుట్టుపక్కల గ్రామాలలో ఆదివాసీలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏంటి వాళ్ళ వస్తువులు తయారు చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఆదివాసీల కోసమే ఒక వెబ్సైట్ లాంటిది ఒకటి బిల్డ్ చేయాలి. ఇప్పుడు మనము అమెజాన్, ఈబే, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ రకరకాలు కొంటున్నాం కదండి, దానికి సంబంధించిన ఐడియా ఆ సినిమాలో మాట్లాడతాడు అనమాట. ఇట్లా మనం ఎక్స్క్లూజివ్గా ఆదివాసీల కోసం తయారు చేయాలి, ఆదివాసీలకు సంబంధించిన వస్తువులు, వాళ్ళు తయారు చేసే వస్తువులు అన్ని ఫోటోలు, వీడియోలు అవన్నీ మనం తీయాలి, మనమే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ లాంటిది ఒకటి పెట్టాలి. వివిధ యూనివర్సిటీస్లో ఉండే విద్యార్థులు వాళ్ళ ఫ్రీ టైం లోపల సహాయ సహకారాలు అందించవచ్చు ఆ వెబ్సైట్స్ బిల్డ్ చేయడానికి, ఆదివాసీల యొక్క వస్తువులు అమ్మి పెట్టడానికి స్టూడెంట్స్ సహాయ సహకారాలు అందించవచ్చు వాళ్ళ టైంలో 1 గంట 2 గంటలు అట్లా స్పెండ్ చేసి. సో దానివల్ల డైరెక్ట్గా ఆదివాసీల అకౌంట్లోకి డబ్బులు పడేలా చేయాలి. అంటే ప్రతి ఆదివాసీ చేత ఆ చుట్టుపక్కల ఆ గ్రామాలలోనో ఎక్కడో పట్టణాల్లోనో చుట్టుపక్కల బ్యాంకులు ఉంటాయి కదా, ఆ బ్యాంకులో వీళ్ళ చేత అకౌంట్లు ఓపెన్ చేయించి వాళ్ళ వస్తువులు ఆన్లైన్లో పెట్టి దాన్ని మనం మార్కెటింగ్ చేద్దాం. స్టూడెంట్స్ మనందరం సహాయ సహకారాల నుంచి మార్కెటింగ్ చేసి చక్కగా డబ్బులు ఎక్కడ దళారులో కొట్టేయకుండా, కష్టపడి ఆదివాసీలు దూర ప్రాంతాలకు ఆ వస్తువులు తీసుకొచ్చి అమ్ముకోకుండా వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్లోనే వాళ్ళు తయారు చేసి పెట్టేసేస్తే అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల లోకల్లో ఎట్లా తీసుకెళ్ళాలి, ఆ సప్లై చైన్ మేనేజ్మెంట్, దానికి సంబంధించినటువంటి అద్భుతమైన ఐడియాతో ప్రాజెక్ట్ చేస్తాడనమాట హీరో. అంటే డైరెక్ట్గా ఆదివాసీలకు డబ్బులు వెళ్ళి బ్యాంక్ అకౌంట్లో పడితే వాళ్ళు తీసుకోవచ్చు, హ్యాపీగా వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది చెప్తాడు. ఒక్కసారి అండి ప్రొఫెసర్, ముఖ్యంగా అనుపమ్ ఖేర్ పాత్ర అర్బన్ నక్సల్ అనమాట, అనుపమ్ ఖేర్ ఫ్యూరియస్ అయిపోతాడు, చాలా కోపం వచ్చేస్తుంది. హై అని చెప్పి ఒక అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ హీరోకి అసలు అర్థం కాదు, ఏంద్రా ఇలా ప్రొఫెసర్ ఇలా రియాక్ట్ అవుతున్నాడు ఏంటి అని చెప్పి. ఆ తర్వాత జరిగేటటువంటి సంఘటనలలో ఈ హీరోని బహుశా చాలా సంవత్సరాలు నేను కూడా చూసేది, కిడ్నాప్ చేసి తీసుకెళ్తారో, లేకపోతే ఇతనే వెళ్తాడో, లేదు వేరే వాళ్ళ ద్వారా తెలుస్తుందో, ఇంకో పాత్ర కూడా ఉంటుంది ఆమె ద్వారా తెలుస్తుందో. ఈ అర్బన్ నక్సల్స్ ఏం చేస్తుంటారంటే అడవుల్లో ఉండే నక్సలైట్లకు రకరకాల రూపాలలో డబ్బులు వెళ్లే విధంగా వీళ్ళు నిరంతరం ప్లాన్ చేస్తూ ఉంటారు. అందులో ఒకటి ఆదివాసీల ద్వారా వస్తువులు అవన్నీ అమ్మించే కార్యక్రమాలు. చుట్టుపక్కల సంతలు, చుట్టుపక్కల జాతరలు ఇవన్నీ జరుగుతాయి కదా, అక్కడ మొత్తం క్యాష్ రూపంలో ఆదివాసీలకు డబ్బులు వెళ్ళేటట్టు చేస్తూ ఉంటారు. సో ఎవరైనా సరే ఓ జాతర ఏదైనా పెద్దది నడుస్తుంది అనుకోండి, అక్కడ క్యాష్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. క్యాష్ రూపంలో ఎంత ఎక్కువ డబ్బు గిరిజనుల చేతికి, ఆదివాసుల చేతికి అక్కడికి వెళితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ క్యాష్ తీసుకొని గ్రామాల లోపలికి వెళ్ళిపోతారు. ఆ క్యాష్ అందులో అత్యధిక శాతం నక్సలైట్లు తీసుకొని ఆ ఆదివాసీలకు కావాల్సినట్టు వాళ్ళకి ఏదైనా చిన్న వైద్య సదుపాయం ఏదైనా అందిస్తామని ఆ నక్సలైట్లలోనే ఒక డాక్టర్ ఎవరు ఉంటారు, ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తారు కదా, వాళ్ళ చేత వైద్యం చేయించడము, చిన్న ఏదైనా చేయడము. లేకపోతే ఆల్రెడీ ఈ ప్రభుత్వము మీ ఆదివాసీల ల్యాండ్స్ అన్ని కొట్టేస్తోంది, దానికి మేము కాపలాగా ఉన్నాం, మేము ఉన్నంతవరకు ఎవరు రారు, ఈ టైప్లో చెప్పి మభ్య పెట్టడము ఏదో చేసి మొత్తానికి ఆదివాసీల చేతుల్లో ఉండేటటువంటి డబ్బులు వీళ్ళు తీసుకుంటారు మొత్తం కానీ, లేదా 80 to 90% కానీ. సో ఇప్పుడు ఏం జరుగుతుందండి, ఆదివాసీలు చుట్టుపక్కల సంతలలో, జాతరలలో
వాళ్ళ వస్తువులు అవన్నీ గిరిజన కళా వృత్తులు వాటికి సంబంధించిన అన్ని అమ్మి క్యాష్ తీసుకొని వెళ్ళిపోతారు ఆదివాసీలు జాతరలో అమ్మి. ఆ క్యాష్ మొత్తం నక్సలైట్లు తీసుకుంటారు. ఇదనమాట. కానీ హీరో ఏం చేస్తాడు, ఆన్లైన్లో ఓపెన్ చేసి వీళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి సప్లై చైన్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఒక ప్రాజెక్ట్ తయారు చేసి పెట్టి ఆదివాసీల చేతి లోపలికి క్యాష్ వెళ్ళదు ఈ హీరో చెప్పే ప్లాన్తో. బట్ హీరో ఇంటెన్షన్ వాళ్ళ చేతి లోపలికి క్యాష్ వెళ్ళకూడదు అని కాదు. హీరో ఇంటెన్షన్ ఏంటి అంటే వాడు ప్రశాంతంగా వస్తువులు అమ్ముకొని డైరెక్ట్గా మధ్యలో దళారులు లేకుండా వీళ్ళు టూ అండ్ ఫ్రో తిరగకుండా కష్టపడకుండా డైరెక్ట్ వీళ్ళ అకౌంట్లోకి వచ్చి డబ్బులు పడేటట్టు ప్రాజెక్ట్ అనమాట. ఇది వీళ్ళందరికీ అర్బన్ నక్సల్స్ కోపం వచ్చేస్తుంది. ప్రొఫెసర్ ఆ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయడు, కోపం తెచ్చుకుంటాడు, ఓ రచ్చ అనమాట. అప్పుడు హీరో షాక్ అయిపోతాడు. ఈ అర్బన్ నక్సల్స్ గాళ్ళు ఏ రేంజ్లో పాతుకుపోయి ఉన్నారా నాయన అని చెప్పి. ఇప్పుడు ఒకసారి మనం చిన్నజీర స్వామి వారు మాట్లాడిన దానికి వెళ్దామా. ఒక పర్టికులర్ జాతర గురించి చిన్నజీర స్వామి వారు మాట్లాడారు. అది కూడా ఎప్పుడు చాలా ఏళ్ళు అయింటుందండి, 2-3 ఏళ్ల క్రితం మాట్లాడిన వీడియో కాదు అది. చాలా అంటే చాలా ఏళ్ళు అయింది. అది 12 ఏళ్ళ 13, 14 నాకు గుర్తులేదు. నిజానికి చిన్నజీర స్వామి వారు ఆ టైంలో మాట్లాడినప్పుడు నేను చూడలేదు ఎప్పుడు కూడా. వివాదం చేయడం కోసం పాత వీడియో బయటకు తీశారు చూసారా 2-3 ఏళ్ల క్రితం. అప్పుడు నేను చూశాను. అది చూడంగానే నాకు అర్థమైపోయింది. వివేక్ అగ్నిహోత్రి తీసినటువంటి సినిమా బుద్ధైన ట్రాఫిక్ జామ్ లో తీసినటువంటి సీన్ నాకు కనెక్ట్ అయిపోయింది. ఎందుకు అలా మాట్లాడారు ఏంటి అని. నిజానికి ఎవరెవరైతే ఆ విమర్శలు చేస్తూ కనిపించారో వాళ్ళలో ఒక్కరు కూడా ఆదివాసీలకు ఏ రకమైన సహాయ సహకారాలు అందించి ఉండరు. అది మాత్రం డ్యామ్ ష్యూర్. ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక ఆమె కూడా ఒకప్పుడు నక్సలైట్గా పనిచేసి ఆ చుట్టుపక్కల ఉన్న కొంతమందిని కూడా నక్సలైట్లు దాని లోపలికి లాక్కెళ్ళి ఆ టైప్ బాపత్. చిన్నజీర స్వామి వారు గురుకులమ్స్ అని చెప్పి వారు ఏర్పాటు చేసి ఆదివాసీ పిల్లలను చాలామందిని ఉచితంగా ఆ గురుకులాలలో చేర్పించుకొని వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పించినటువంటి వారు చిన్నజీర స్వామి వారు. ఎక్కడెక్కడైతే ఈ నక్సలైట్ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో కరెక్ట్గా అండి ఆయా ప్రాంతాలలో గురుకులాలు పెట్టి ఎంతోమంది విద్యార్థులను అక్కడ చేర్చుకొని వాళ్లకు విద్యాదానం చేసినటువంటి వారు చిన్నజీర స్వామి వారు. పిల్లలు ఆదివాసీలు ఎంత చక్కగా భగవద్గీత చదువుతుంటారో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రాక్టికల్గా సహాయం చేయడం అంటే అదే అండి. అటువంటి ఏ ప్రాక్టికల్ సహాయం కూడా చేయనటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చిన్నజీర స్వామి వారిని విమర్శించడం మొదలెట్టారు. ఆ టైంలో నేను చూశాను. ఆ భ్రమలో చాలా మంది హిందువులు కూడా పడతారు. పడి అని చెప్పి హిందువులలో కూడా కొంతమంది చిన్నజీర స్వామి వారిని ఇష్టం వచ్చినట్టు విమర్శించడము అది కూడా నేను గమనించాను. నిజానికి చిన్నజీర స్వామి వారు చేసినటువంటి వర్క్ చాలా ఉంది సమాజంలో. ఈ ఆదివాసీలకు సంబంధించి చిన్నజీర స్వామి వారు చాలా చాలా గ్రామాలలో తిరిగారు. ఏది 80s, 90s, 2000s ఇంకా ఇంటర్నెట్ ఇవన్నీ లేనటువంటి రోజులలో కూడా గ్రామాన తిరిగారు. ఎందరో ఆదివాసీ పిల్లలు అటు నక్సలిజం వైపు అటువైపు వెళ్లకుండా కాపాడడానికి ఈ గురుకులాలు ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడ్డాయి. అంటే వాళ్ళకు ఒక దేశము, ఒక ధర్మము, ఒక సనాతన ధర్మము, ఒక విలువలు, ఓ తల్లిదండ్రులు ఎట్లా ఒక ఉద్యోగం చేసుకోవాలి, ఓ వ్యాపారమో ఏదో చేసుకొని తల్లిదండ్రులను చూసుకుంటూ ఒక కుటుంబాన్ని ఎట్లా చూసుకోవాలి, ఏ విధంగా ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలి, వేదాలంటే ఏమిటి, ఉపనిషత్తులు అంటే ఏమిటి, ఓ భగవద్గీత ఏమిటి, ఓ రామాయణం ఏంటి, ఓ భాగవతం ఏంటి, ఓ భారతం ఏంటి, ఒక అవగాహన అండి. అటువంటి అవగాహనతో బయటకు వచ్చినటువంటి ఎందరో ఆదివాసీల పిల్లలు ఉన్నారు. అంటే ప్రాక్టికల్గా సహాయం చేసినటువంటి వారు చిన్నజీర స్వామి వారు. చిన్న స్టెప్ కాదండి, వేస్తే చాలా పెద్ద స్టెప్ తీసుకుంటారు, చాలా పెద్ద స్టెప్ వేస్తారు. అంటే చాలా మందికి సహాయం చేస్తారు. అటువంటి వారిని ఇష్టం వచ్చినట్టుగా విమర్శించడము అది కూడా నేను గమనించాను ఆ టైంలో. అంటే ఈ రాజకీయ నాయకులకు బాగా దగ్గరైనటువంటి కొంతమంది ఈ స్వామీజీలు ఏ రాజకీయ నాయకుడిని ఏ కాంటెక్స్ట్లో మెచ్చుకున్నా కాంటెక్స్ట్ ఏమిటి అని చెప్పి చూడకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ శాంక్టిటీని దెబ్బతీయడానికి బురదవసే ప్రయత్నం చేస్తుంటారు. అందులో మన తెలుగు వాళ్ళు అంటామా, అయ్యో మనది అనుకున్నటువంటి బంగారాన్ని మనం బయట పారేసి వేరేవన్నీ మనం వేరే సిద్ధాంతాలు, దేశపు సిద్ధాంతాలు అవన్నీ ఆహ్వానించడంలో మనం చాలా ముందుంటాం. ఆ నక్సల్బరీ ఉద్యమం జరిగి ఫస్ట్ నక్సలైట్ల యొక్క మీటింగ్ వెస్ట్ బెంగాల్లో జరిగితే అక్కడికి వెళ్ళి అటెండ్ అయినటువంటి వాళ్ళు శ్రీకాకుళంలో ఉన్నటువంటి పెద్దలండి, తెలుగు వాళ్ళు. ఇప్పటికీ మీరు చూస్తూనే ఉంటారు ఆ నక్సలైట్లలో పెద్ద సెక్రటరీలు అందరూ. ఆ పై లేయర్ ఉంటుంది చూసారా, ఆ క్రీమీ లేయర్ ఉంటుంది చూసారా, మొత్తం మావోయిస్టులలో వాళ్ళు మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు. అంటే ఎంతమంది యువతను వీళ్ళు ప్రభావితం చేసింటారు, ఎంతమంది ఆదివాసులను రిక్రూట్ చేసింటారు, ఎంతమంది ఆదివాసులకు తుపాకులు ఇచ్చి తీసుకొని వెళ్ళింటారు. అవన్నీ జరగకుండా పూర్తిగా ఎవరు అడ్డుకోలేకపోవచ్చు, కానీ ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం మంచి రూపాలలో చేయాలి కదా. ఆ విధంగా చేసినటువంటి వారు చిన్నజీర స్వామి వారు. వారికి తెలుసు ప్రాక్టికల్గా గ్రామాలలో ఏం జరుగుతుంది, ఆ క్యాష్ ఫ్లో, ఆ క్యాష్ ఎక్కడికి వెళుతోంది, ఏం చేస్తున్నారు వీళ్ళు. ఆదివాసీలు ఏమన్నా ఒక తేనెనో లేదైనా వస్తువులో, వెదురుతో తయారు చేసిన వస్తువులో, బుట్టలో, ఇంకేమైనా డ్రమ్స్ ఏమైనా తీసుకొచ్చి అమ్మితే, లేదు కూరగాయలు కావచ్చు, మీకు అడవి కాకరకాయలు అని చెప్పి ఉంటాయి, అటువంటివి కావచ్చు తీసుకొని చంపుతుంటే ఆ పైసలన్నీ ఎట్లా లోపలికి వెళ్ళిన తర్వాత నక్సలైట్లు తీసుకెళ్తున్నారు, ఏమేం చేస్తున్నారు అనేది పక్కాగా తెలుసండి. కాకపోతే ఆ వివరాలన్నీ లోతుగా వారు వివరించడము మొదలెట్టారనుకోండి, ఈ అర్బన్ నక్సల్స్ వీళ్ళందరూ కలిసి వారిని ఇంకా ఎక్కువగా టార్గెట్ చేస్తారు. అసలు వారి పని కూడా వారిని చేసుకోలేకుండా టార్గెట్ చేస్తారు. అందుకే ఒక్కొక్కసారి పై లేయర్ అట్లా చెప్పి వదిలేస్తుంటారు.
మనలో చాలామందికి అర్థం కాదు, ఎందుకంటే అంత అధ్యయనం చేయం కాబట్టి అర్థం కాదు. ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి బుద్ధ అయిన ట్రాఫిక్ జామ్ సినిమా నేను చెప్పాను, ఎంతమంది చూసుంటారు చెప్పండి? అది ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది, కమర్షియల్ సినిమా కాదు, చాలా తక్కువ మంది చూసుంటారు. చూడండి అని నేనేం చెప్పట్లేదు, కానీ చెప్తున్నాను. రాజీవ్ మల్హోత్రా ఒక బుక్ రాశారు, వివేక్ అగ్నిహోత్రి ఇద్దరు కలిసి ఒక బుక్ రాశారు అర్బన్ నక్సల్స్ మీద, బ్రేకింగ్ ఇండియా అని చెప్పి ఒక బుక్ రాశారు. భారతదేశాన్ని ఎన్ని రకాలుగా ఎవరో విభజిస్తున్నారు అని చెప్పి. ఆ పుస్తకం గురించి కూడా దాదాపు 5-6 సంవత్సరాల క్రితం మనం మాట్లాడుకున్నాం ఛానల్లో. ఎవరు లోతుగా అధ్యయనం చేస్తారు, చేసినా అవి ఎండ్ యూజర్కి ఎవరు చెప్తారు, ఆమ్ ఆద్మీ దాకా ఎవరు తీసుకెళ్తారు? ఇది పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. ఎప్పుడు మన నంబాల కేశవరావు ఆయనను లేపేస్తే ఆయనకు సానుభూతిగా ఎంతమంది మాట్లాడుతున్నారు చూడండి, యూట్యూబ్లో, ఛానల్స్లో, మీడియా ఛానల్స్లో ఇప్పటికీ ఫుల్ మావోయిస్టులకు సానుభూతిగా. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ మాట్లాడతారు. ఓహో, ఇది మన దగ్గర జరుగుతున్నటువంటి పెద్ద డ్రామా అండి. కొన్ని జాతరలలో అండి, తెలంగాణలో జరిగే జాతరలు ఉన్నాయి, ఛత్తీస్గఢ్లో జరిగే జాతరలు ఉన్నాయి, అడవి దేవర, కొండ దేవర జాతరలు, అమ్మవార్ల జాతరలు, సంతలు, గొర్రెల సంతలని, రకరకాల సంతలు ఉన్నాయి. ఎక్కువ క్యాష్ ఫ్లో అయ్యేటట్టు చేస్తూ ఉంటారు. ఎక్కువ క్యాష్ ఆదివాసీల చేతికి వెళ్తే ఆ క్యాష్ అడవుల్లో ఉండేటటువంటి నక్సలైట్లు తీసుకొని దాంతో ఆయుధాలు కొనుక్కోవడం, వీళ్ళకి కావాల్సిన అమ్మో కొనుక్కోవడము. అమ్మో అనేది మేము షార్ట్కట్లు అంటామండి, తెలుసు కదా, మందుగుండు సామాగ్రి అని కొనుక్కోవడము. ఈ కార్యక్రమాలన్నీ వీళ్ళు చేస్తుంటారనమాట. అంటే ఒక సోర్స్ ఇది. దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ సోర్స్, దిస్ ఈజ్ వన్ సోర్స్. ఓకే, ఇప్పుడు ఏమైందండి, నరేంద్ర మోదీ గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందో తెలుసా? డిజిటల్ రెవల్యూషన్ అనేది పెరిగింది. దాదాపు 55 కోట్లకు పైగా బ్యాంక్ అకౌంట్స్ నరేంద్ర మోదీ గారు ఓపెన్ చేయించారు. ఒక్క బుల్లెట్తో 100 బర్డ్స్ కొట్టడం అంటే ఏంటి అనేది ఇదే. మామూలుగా ఒక్క షాట్తో 2 బర్డ్స్ కొట్టడం అంటారు. నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ఒక్క గురితో చాలా పక్షులను కొట్టారు. ఎన్ని పక్షులను కొట్టారు ఇండైరెక్ట్గానే చాలా మందికి తెలియదు, చాలా లోతులు ఉన్నాయి. DBT విన్నారు కదా. అంటే మన భారతదేశంలో బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళ సంఖ్య ఎన్ని కోట్లు ఉంది అన్నది గత 10 సంవత్సరాల్లో మనకి ఇంకా బాగా అర్థం కావాలి. మొత్తం 75 సంవత్సరాలు అయితే మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చి, అందులో 55 కోట్లకు పైగా ఖాతాలు, ఇప్పుడు 60 కోట్లు టచ్ అయినట్టుంది ఆల్మోస్ట్, ఈ 10 ఏళ్లలో ఓపెన్ అయ్యాయండి. అందరూ గ్రామీణులు ప్రతి ఒక్కరి చేత బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి క్యాష్ ఫ్లో అనేది బాగా తగ్గించుకుంటూ వచ్చి, ఈవెన్ పెద్ద నోటు కూడా 2000 రూపాయల నోటు తీసుకొచ్చినట్టే తీసుకొచ్చారు. అందరు లబోదిబో అన్నారు. నరేంద్ర మోదీని తిట్టారు కూడా, 500 నోటు 1000 రూపాయల నోటు తీసేసి 2000 తెచ్చావేంటి అని. నువ్వు ఆగు నాన్న, ఆగు, సుందరానికి తొందర ఎక్కువ అన్నట్టు కామ్గా ఉండి ఆ 2000 రూపాయల నోట్స్ కూడా ఒకనొక టైం రాగానే మేము వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి మొత్తం వెనక్కి తీసేసుకున్నారు. 500 నోట్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు, పెద్ద నోటు 1000 నోట్లు లేదు ఇప్పుడు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా జరుగుతున్నాయి. మనం జస్ట్ మన సెల్ ఫోన్తో మన పనులన్నీ కూడా మనం చేసేస్తూ ఉన్నాం. ఇంటర్నెట్, సెల్ ఫోను, ఓ బ్యాంక్ అకౌంట్, ఖతం, మన పనులు మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు క్రమక్రమంగా జాతరలు కానీ ఎక్కడెక్కడైనా ఏమైనా జరుగుతూ ఉన్నా మనం మన మొబైల్ ఫోన్తో వాళ్లకు మనీ ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నాలు చేస్తాం. కానీ నక్సలైట్లు ఇంకా ప్రయత్నాలు చేస్తుంటారు తెలుసా, క్యాష్ ఇవ్వండి, క్యాష్ తీసుకోండి అని. ఏది పెద్ద నగల కోట్లు, బట్టల కోట్లు, పెద్ద షాపుల్లోకి మనం వెళ్తే, నువ్వు క్రెడిట్ కార్డు వాడేవంటే 2.5% వేస్తా, 3% వేస్తా, క్యాష్ తీసుకురా అని చెప్పి ట్యాక్స్ తగ్గిస్తా, ఇవన్నీ ఏదో చెప్పి మన చేత క్యాష్ తీసుకుంటుంటారు చూసారా. ఆ క్యాష్ మొత్తం రకరకాల రూపాలలో బ్లాక్ మనీ రూపంలోకి వెళుతుంది. ఆ తర్వాత అది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తుంది. అవి ఓట్ల కొనుక్కోవడానికి, బిర్యానీలు పంచడానికి, మందు పంచడానికి, రకరకాల రూపాలలో అట్లా వెళ్తూ ఉంటుంది. ఏది ఈ సమాజంలో పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. గిరిజనుల దగ్గరికి వెళ్ళేటటువంటి క్యాష్ ఉంటుంది సరే, ఆ క్యాష్ని నక్సలైట్లు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు అదే గిరిజనుల యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బు పడింది అనుకోండి, సెల్ ఫోన్ ఉంటుంది, అడవుల్లో ఉపయోగించుకోలేరు వాళ్ళు ఆ డబ్బుని. ఆ చుట్టుపక్కల బయట వచ్చిన తర్వాత ఏమైనా కొనుక్కోవాలన్నా ఏమైనా చేయాలన్నా కానీ ఉపయోగించుకుంటారు. సో ఇదనమాట జరుగుతుంది. ఎనీవే, బుద్ధ అయిన ట్రాఫిక్ జామ్ అనేది చాలా సంవత్సరాల క్రితం తీశారు. కొంత ఆర్ట్ ఫిలిం టైప్లో కూడా కొంత ఉంటుంది. వేరే ఇంకొక ఆమె పాత్రను పెట్టి కొంత రొమాన్స్ లాగా పెడతాడు కావాలని చెప్పి. అంటే అర్బన్ నక్సల్స్ ఏమేం చేస్తున్నారు, ఎట్లా ఎక్స్ప్లాయిటేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తీస్తాడు. దాంట్లో కమర్షియల్ సినిమా లాగా అనిపించదు, అది ఒక ఆర్ట్ ఫిలిం లాగా అనిపిస్తుంది. బట్ పాయింట్స్ మాత్రం కరెక్ట్గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు వివేక్ అగ్నిహోత్రి. మీలో చాలామంది తెలుసు కదా, ఆ తర్వాత కాశ్మీర్ ఫైల్స్ తీశాడు వివేక్ అగ్నిహోత్రి. లాల్ బహదూర్ శాస్త్రి గారి మీద సినిమా తీశాడు. కోవిడ్ వ్యాక్సిన్ టైం, ఆ వ్యాక్సిన్ మీద సినిమా తీశాడు. ఆయన భార్య పల్లవి జోషి ప్రపంచంలో ఉన్న చాలా ప్రదేశాలకు వెళ్ళి కాశ్మీరీ పండిట్స్తో వారు మాట్లాడి డాక్యుమెంటరీ తీశారు. ఇక అనుపమ్ ఖేర్ ఖచ్చితంగా వివేక్ అగ్నిహోత్రి తీసే సినిమాల్లో ఆయన యాక్ట్ చేస్తాడు. విలన్గా యాక్ట్ చేయొచ్చు, హీరోగా యాక్ట్ చేయొచ్చు, క్యారెక్టర్గా చేయొచ్చు, అది వేరే విషయం. బట్ ఖచ్చితంగా అనుపమ్ ఖేర్ గారు వివేక్ అగ్నిహోత్రి సినిమాలో ఉంటారు. అఫ్కోర్స్ ఆయన సతీమణి పల్లవి జోషి ఆయనకు సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి, దర్శకునికి, ఆమె నటి కాబట్టి ఖచ్చితంగా ఆమె కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు. ఆమె కాశ్మీర్ ఫైల్స్లో అర్బన్ నక్సల్స్ ప్రొఫెసర్గా పల్లవి జోషి గారు యాక్ట్ చేశారు, మీరు చూసే ఉంటారు. గవర్నమెంట్ ఎవరిదైతే ఏంట్రా, సిస్టమ్ మొత్తం మందే అంటారు చూసారా. ఇప్పుడు భారతదేశంలో కూడా అదే, గవర్నమెంట్ ఎవరిదైతే ఏంటి, బీజేపీ ఉంటేంటి, కాంగ్రెస్ ఉంటేంటి, అన్ని చోట్ల మనం బతుకుపోయి ఉన్నాం అనుకోండి, మొత్తం మందే రాజ్యం అన్నట్టుగా ఉన్నారు వీళ్ళు అర్బన్ నక్సల్స్. మీడియాలో ఎక్కడ పడితే అక్కడ. అది విషయం. ధన్యవాదాలు.